హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. సో టైం అరౌండ్ 5:30 అవుతుంది. మేము ఇంత పొద్దున లేచి మనీ దమ్ బిర్యానీకి అయితే వెళ్తున్నాం అనమాట హోస్కోటేలో. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. నేను మా బ్రదర్స్తో వెళ్తున్నాను. మా బ్రదర్స్ హాయ్ చెప్పండి. సో మనీ దమ్ బిర్యానీ అని చెప్పి మనం గూగుల్లో టైప్ చేస్తే మనకైతే ఈజీగా ఈ హోస్కోటే మనీ దమ్ బిర్యానీ అయితే మనకి అడ్రస్ అయితే వచ్చేస్తుంది. అక్కడి నుంచి మ్యాప్స్ పెట్టుకోండి. సో మ్యాప్స్ పెట్టుకున్న తర్వాత మనం కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ ఫాగ్ ఎక్కువగా ఉంది అండ్ అంతేకాకుండా మంచులో సరిగ్గా కనిపించడం లేదు. సో హైవేలో వెళ్తున్నప్పుడు మీకు ఇక్కడ లెఫ్ట్ వస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్ళాలి. సో అప్పుడు మనకి మనీ దమ్ బిర్యానీ అయితే వస్తుందన్నమాట. సో అందుకని మీకు కొంచెం చూపిస్తాను. అంతేకాకుండా సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం రైట్ తీసుకొని అగైన్ లెఫ్ట్లో స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకి మనీ దమ్ బిర్యానీ అయితే వచ్చేస్తుంది. సో క్లౌడ్ అయితే హెవీగా ఉంది, ఐ మీన్ మంచు అయితే చాలా హెవీగా ఉంటుంది. సో విజిబిలిటీ అంతగా లేదు మేము వెళ్ళినప్పుడు. సో కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి కార్లో వెళ్ళినప్పుడు, బైక్లో వెళ్ళినప్పుడు. అండ్ ఫైనల్లీ మనమైతే మనీ దమ్ బిర్యానీకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి పార్కింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం ప్లెంటీ ఆఫ్ స్పేస్ అయితే కార్స్కి, బైక్స్కి అయితే ఉంటుంది. ఓకే, మనం మనీ దమ్ బిర్యానీ జనాలు కూడా కనిపించడం లేదు. లోపలికైతే వెళ్ళిపోదాం. మంచి స్ట్రైట్ చూస్తున్నారు కదా, ఇది మనీ దమ్ బిర్యానీ. బైక్స్ అయితే లోపల పార్క్ చేసుకోవచ్చు, కార్స్ అయితే బయట పెట్టాలి. లెట్స్ గెట్ అవర్ టోకెన్ అండ్ టేస్ట్ ద బిర్యానీ. సో ఇక్కడ టోకెన్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. మనం వెళ్ళి ఎక్కడికైతే బిర్యానీ పర్చేస్ చేయడానికి, సర్వ్ చేయడానికి ఉండదు. మనం టోకెన్ తీసుకోవాలి. టోకెన్ ప్రకారం మనకైతే బిర్యానీ అయితే తీసుకోవాలి. సో ఇక్కడైతే క్యూ పద్ధతిలో మనం వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు ప్రైసెస్ చూసుకోవచ్చు. ఓన్లీ మటన్ బిర్యానీ 290 రూపీస్, చికెన్ కబాబ్ 130 రూపీస్ ప్లేట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎటువంటి వెజ్ బిర్యానీ కానీ అవైలబుల్గా ఉండదు. సో ఓన్లీ నాన్ వెజ్ లవర్సే ఈ ఎంజాయ్ చేయగలరు అనమాట ఈ మటన్ బిర్యానీ. ఓకేనా, చూస్తున్నారు కదా డేక్షా చూసారా ఎంత పెద్దదిగా ఉందో. అలాంటిది మార్నింగ్ 4 నుంచి మనకి వేస్తూనే ఉంటారు. అంతేకాపాటుగా వాటితో పాటుగా సైడ్స్ అయితే ఇవి మనకి ఇస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ పార్సల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఫస్ట్ అయితే టోకన్స్ తీసేసుకుందాం. సో చూస్తారు కదా, ఇలా మనీ దమ్ బిర్యానీ హోటల్లో టోకన్స్ అయితే తీసుకోవాలి. సో ఈచ్ ప్లేట్ 290 రూపీస్ చూపించాను కదా. సో టోకెన్ తీసుకున్నాం. ఇంకా మనం బిర్యానీ అయితే అక్కడ కలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ సీటింగ్ ఏరియా అనమాట. అండ్ ఇక్కడ మల్టిపుల్ సీటింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయి. సో ఇది ఒక సీటింగ్ ఏరియా. సో ఇక్కడ చిన్న సీటింగ్ ఏరియా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా పెద్దదిగా న్యూగా కట్టింది మనీ దమ్ బిర్యానీలో. ఇక్కడైతే మీరు పీస్ఫుల్గా కూర్చొని తినచ్చు. ఓకేనా. సో ఇక్కడ హెవీ క్రౌడ్ నుంచి ఉన్నట్లయితే ఇటు నుంచి అయితే క్యూ అయితే ఉంటుంది. లెస్ క్రౌడ్ ఉండడం వల్ల మమ్మల్ని అటు సైడ్ నుంచి అలౌ చేశారనమాట. యాక్చువల్గా ఇంకొక మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, చిన్న బ్లూ కలర్ రేకులు వేసి, అది కూడా సిట్టింగ్ ఏరియానే. సో సిట్టింగ్ ఏరియాలో మీరు కూర్చొని పీస్ఫుల్గా బిర్యానీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా ఒక్కసారి క్లైమేట్ అయితే చూడండి, మొత్తం మంచు అయితే ఉందన్నమాట. చాలా చలిగా ఉంది. రైస్ ఫైనల్లీ మనీ దమ్ మటన్ బిర్యానీ వచ్చేసింది మన ప్లేట్లోకి. పెద్ద అడావిడ అయితే రష్ అయితే ఏం లేదు, కానీ తొందరగా ఈజీగానే దొరికింది ఈరోజు. ఎర్లీగా వచ్చాం కాబట్టి. సో చూసుకోవచ్చు మనకి ఇంకా మటన్ బిర్యానీ ఒక్కటే, దాంతో పాటుగా కీరా, ఇది రైతా. దట్స్ ఆల్. లెట్స్ టేస్ట్ దిస్. ఇది సింగిల్ ప్లేట్ మటన్ బిర్యానీ అనమాట. సో మనకు ఆల్మోస్ట్ 4 to 5 పీసెస్ మటన్ పీసెస్ అయితే మనకైతే వస్తున్నాయి. రైస్ కూడా సరిపోయే ఒక క్వాంటిటీ, ఒక మెంబర్కి అయితే ఈజీగా సరిపోతుంది. ఓకే, ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. సో రైస్ ఫైనల్లీ మనీ దమ్ బిర్యానీ వేడివేడిగా పొగలు వస్తుంది. లెట్స్ టేస్ట్ దిస్. బిర్యానీ చాలా సాఫ్ట్గా, స్పైసీగా, చాలా బాగుంది. మటన్ పీస్ కూడా మెత్తగా బాగా కుక్ అయింది. ఉత్తి రాదంత హైప్, బాగుంది. టోటలీ వర్త్ ఇట్. కానీ ఇంత పొద్దున్న ఎందుకు పెడతాను అర్థం కాదు. ఇంత పొద్దున్న ఎందుకు ఆకలి వస్తుందో కూడా అర్థం కాదు. జస్ట్ ఫీల్. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందన్నా? బాగుందంట. మీకు ఎలా అనిపించింది బ్రో? బాగుంది.
ఓకే. సో మా గ్యాంగ్ అందరికి నచ్చింది. లెట్ మీ ఫినిష్ దిస్ బిర్యానీ. బాయ్ బాయ్. మంచిగా చూసారు ఎలా ఉందో. టైం అరౌండ్ 6:30 అవుతుంది. ఇప్పుడే క్లోజ్. సో మీరు ముందుగా రావాలి ఒకవేళ మీరు బిర్యానీ తినాలనుకుంటే. లేట్గా వస్తే ఇక్కడ ఏమీ దొరకదు. సో 4 అంటే మేము వచ్చేటప్పటికి కబాబ్ కూడా అయిపోయింది. ఇంకా క్లోజ్ 6:30కి అంతా అయిపోయింది. సో మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. సో మీరు చూసుకోవచ్చు విజిబిలిటీ ఎంత మంచిగా అయితే ఉంది కదా. సో అందుకని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ నిదానంగా వెళ్ళండి. ఓకేనా? సో గైస్ ఇప్పుడే మనీ దమ్ బిర్యానీ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేసాము. సో ఓవరాల్గా టేస్ట్ వర్క్ అయితే చాలా బాగుంది. సో ఇది నా బిర్యానీ కన్నా ఒక ఎక్స్పీరియన్స్ లాగా మీరు అనుకొని వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఆ వ్యూస్ కానీ రష్ కానీ ఒక కైండ్ ఆఫ్ వైబ్ ఉంది అక్కడ. సో అది మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ చాలా మంచులో స్పైసీగా మటన్ దమ్ బిర్యానీ తినడం చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ సో ఇది మేము ఆల్మోస్ట్ 6 o'clock వెళ్ళాం. అప్పటికే చికెన్ కబాబ్ అయిపోయిందంట. అండ్ 6:30కి కంప్లీట్గా అంతా క్లోజ్ అయిపోయింది. సో అందుకని మీరు ఎర్లీగా 4 AMకి వెళ్ళినట్టయితే మీకు కబాబ్ కూడా దొరుకుతుంది. సో అన్ఫార్చునేట్లీ కబాబ్ మేము ట్రై చేయడానికి మాకు దొరకలేదు. సో ఉన్న మటన్ బిర్యానీతోనే దంచుకొని తినేసాము. బట్ బాగుండింది మటన్ బిర్యానీ మటుకు. సో కొంచెం స్పైసీగా హాట్గా. సో పీసెస్ ఒక 5 to 6 పీసెస్ వచ్చాయి. కొన్ని మ్యాక్సిమం బోన్సే వచ్చాయి, కొన్ని పీసెస్ వచ్చాయి. ఓవరాల్గా మనీ దమ్ బిర్యానీ ఖచ్చితంగా ఒకసారి ట్రై అయితే చేయొచ్చు, బాగుందని చెప్పచ్చు. ఆల్ రైట్. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలో మీకు ఏమనిపించింది, మనీ దమ్ బిర్యానీలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీరు ఎప్పుడైనా వెళ్ళారా, ఆ డీటెయిల్స్ అన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మిస్టర్ పాసన్ యూట్యూబ్ ఛానల్.